పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతూ ఇవన్నీ ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ముందు తెలియజేస్తా ఉన్నా. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, దానికి ఎవరు పూర్తి బాధ్యత తీసుకోలేని పరిస్థితి. ఇవాళ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి బాధ్యులు పవన్ కళ్యాణ్ గారు కాదు, అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు. ఒకేసారి జనాన్ని వదలటం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరిగిందనే విషయం నిర్ధారణ అయింది. అది కూడా మాట్లాడాడు. తిరుపతి ఇన్సిడెంట్ లో భక్తులు గత ప్రభుత్వంలో హిందూ దేవాలయం అన్నిటి మీద దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేశారని అడుగుతున్నావు. పిఠాపురంలో 42 గుళ్ళు మీద, విజయనగరంలో మరి సీతమ్మవారి తలను నరికిన సందర్భం, సీతారాములు తలను నరికిన సందర్భంలో కానీ మీరు ఎలాంటి రెస్పాండ్ అయ్యారో రాష్ట్ర జనానికి తెలుసు. మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు ఉల్లించినట్టు ఉంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా లడ్డు నేతి వాసన వచ్చిందా? ఈ ప్రభుత్వంలో ప్రసాదం ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకోండి. నేను మొన్న నిత్యాన్నదానంలో తిన్నాను. మన ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో అదే రకంగా వండి పెడతా ఉన్నాను పెద్ద తిరుపతిలో. సరే, ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన. నాకు తెలిసింది మీ ప్రభుత్వంలోనే మీరు డబ్బులు తీసేసుకుని ఆ గోడ కట్టించుంటారు, పడిపోయింది. దానికి ఇప్పుడు మేమేదో చేసామని చెప్పడం కంటే దాని బాధ్యత మీరే తీసుకోవాలి. మీరు రాజకీయాల నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇవన్నీ మన సిగ్గు లేకుండా మళ్ళీ మన రోడ్డు ఎక్కి మాట్లాడుతాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నా ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆయన నీకు మళ్ళీ దేవాదాయ ధర్మాదాయ చేసి డబ్బు సంపాదించలేదే? ఆయన ఉన్న ఆస్తి తగిలేస్తున్నాడు ప్రజలకి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దని చెప్పి మర్యాదగా ఉండదు నీకు. ఈసారి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, తిరుపతి వెళ్ళే భక్తులు చనిపోతారు, బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా? గుళ్ళోకి వెళ్ళిన తర్వాత గోడ పడిపోద్ది, పురాతనమే దేవాలయం, అది మీ టైంలోనే డబ్బులు తీసి కట్టారని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి అడిగితే. అదే జరిగి ఉంటుంది. మీ డబ్బులు తీసుకోవడం వల్ల గోడ పడిపోయింది, ప్రాణ నష్టం జరిగింది. దాని బాధ్యత వైసీపీ నాయకులు ఉండాలని నేను చెప్తా ఉన్నాను. మా నోరే కదా మాట్లాడతాకే ఉంది. ఏది జరిగినా ప్రాణ నష్టం జరగకూడదు. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రాణ నష్టం జరిగింది, దాన్ని రాజకీయం చేయొద్దు. శవ రాజకీయాల మీద బతికే పార్టీ వైసీపీ పార్టీ. ఎక్కడ శవం దొరికిన వెంటనే మీ ప్రెస్ మీట్ పెడతాం, మీకు అలవాటు. కాబట్టి దాన్ని ఆ కోణంలో చూడకండి. రాజకీయ కోణంలో జరిగిన యాక్సిడెంట్గా జరిగిన కుటుంబాలకు ఎలా ఆదుకోవాలి, అసలు ఎలా జరిగింది అనేది ఒక నివేదిక తెప్పించుకోండి అందరూ కలిసి. దాంట్లో పొరపాటు ఎవరుంటే శిక్ష అనిపించేలా చేయాలి తప్ప మూకుమ్మడిగా మాట్లాడే నీకు అవకాశం. శవం కనపడితే మీదడిపోతుంది. ఎవడో చనిపోయింటే అసలు కలగాడ ఒకడు తలగాడ ఒకడు ఆడ మాట్లాడుతుంది. ఈ శవానికి కారణం చంద్రబాబు నాయుడు, లేకపోతే లోకేష్ బాబు, లేకపోతే పవన్ కళ్యాణ్. చంపింది వీళ్ళే, చనిపోతే కారణం వీళ్ళే. మన టైంలో జరగవచ్చు. జరిగినంత మాత్రాన దానికి వీళ్ళకి మసిపూసి మానేడు గారు జనాన్ని నమ్మించడం కోసం, మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీరు ఈ రకమైన నిందలు వేస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి రాజకీయాలు వదిలేద్దాం. పోయిన ప్రాణాలని ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వాళ్ళ కుటుంబాలకు అందించాలి, ఎవరు తప్పు వల్ల జరిగింది నిజ నిర్ధారణ కమిటీ వేసి తెలుసుకుని దాంట్లో ఎవరు మీరు తప్పు చేసినా మీరు అనుభవించాలి. అప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే వాళ్ళు అనుభవించమని చెప్పండి. అంతేగాని పవన్ కళ్యాణ్ ప్లేట్లు కడుగుతున్నాడా, లేదా గుడి మెట్లు కడుగుతున్నాడా? నువ్వేం కడుగుతున్నావు? నువ్వు దేవాదాయ ధర్మసంఘం ఏం కడిగావు? ఏం మాట్లాడుతున్నావు? ఏదో ఒక శవం కనపడితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. చనిపోతే ఏం చేస్తాం? ఎలా జరిగింది? ప్రాణ నష్టం జరిగింది. జరిగిన కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి? అది ఎందుకు జరిగింది? ఎవరు లోపం వల్ల జరిగింది? ఏ కాంట్రాక్టర్ వల్ల జరిగింది? ఏ మంత్రి వల్ల జరిగింది? తీసుకోండి, దాని మీద యాక్షన్ తీసుకోండి. అది ఏ ప్రభుత్వం అయినా సరే మేము మద్దతు పలుకుతాం. చదివించవలసిందే. అది నిష్పక్షపాతంగా మాట్లాడడం ప్రెస్లో న్యాయం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద విషయం జిమ్మితే మీకు కలిసి వచ్చేది ఏం లేదు. మీరు ఎంత విషయం జిమ్మితే జనం మిమ్మల్ని అంత చీకొడుతున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా గిరిజన ప్రాంతాల్లో తిరిగినోడు కానీ, పల్లెటూరులో అభివృద్ధి చేసినోడు కానీ, లేదా కనీసం రోడ్లు వేసినోడు కానీ, పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఎవరికి విలువనిచ్చిన పాపాన పోలని మీరు ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మాట్లాడుతూ సిగ్గుసేయటని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటివి మాట్లాడేటప్పుడు జరిగిన యాక్సిడెంట్గా చూద్దాం, ప్రమాదంగా చూద్దాం, రాజకీయ కోణంగా ఆలోచించొద్దు. అది ఎవరు తప్పు చేసినా శిక్ష పడేలా చూడండి. ఆ కుటుంబాలకు పూర్తి న్యాయం, ఎవరైతే వాళ్ళ తప్పు జరిగిందో వాళ్ళతో కుటుంబాలు పూర్తిగా ఒక మనిషికి 40 లక్షలు 50 లక్షలు ఇప్పించండి. అప్పుడు మీరు సరైన ప్రతిపక్షంగా గుర్తింటారు జనం. అది మానేసి మీరు బట్టలు ఇప్పేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇల్లు తుడుగుతున్నాడా, మెట్లు కడుగుతున్నాడా? కడుగుతారు, కలగవలసిన చెప్పి కడుగుతారు. మీరు లడ్డూలు ఏంటి దాంట్లో నెయ్యిలోని జంతువులు కలిపినప్పుడు కడిగాడు ఆయన.
జరిగింది, అపచారం జరిగింది కాబట్టి దేవుడు క్షమించమని చెప్పి అడిగిన ప్రయత్నం మనం చూసాం. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ప్రతిదీ ప్రభుత్వం మీదకి తీసుకొచ్చేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి సంబంధం, లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సంబంధం అనేది ప్రజలు ఎవరు నమ్ముట్లే. మీకు చెప్పినా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఎవడో చూసి కూడా లేడు. ఎందుకంటే 10 చావుని గవర్నమెంట్కి అంటగడుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడు చనిపోలేదా? ఇదే కొత్తగా జరుగుతుందా? ఎన్నో ప్రమాదాలు జరుగుతాయంట. బోర్డు ప్రమాదం జరిగింది, తిరుపతిలో ప్రమాదం జరిగింది, ఎక్కడ ప్రమాదం జరిగింది, దారంటే వెళ్తే రోడ్డు యాక్సిడెంట్లే చనిపోతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం కారణం కాదు. అసలు ఏం జరిగింది? ఆ కాంట్రాక్టర్ ఎవరి టైంలో జరిగింది? కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఈ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే చేయండి మీరు నిజమైన ప్రతిపక్షం అయితే. లేదు మంత్రి వాళ్ళు జరిగింది, ఆ మంత్రి దగ్గర డబ్బులు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇప్పించండి. అది న్యాయంగా ఉంటుంది. కానీ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ లాగేసి పవన్ కళ్యాణ్ మాట్లాడితే మీ ఓట్లు ఎవరు వేయరు. ఓట్లు వేసే సందర్భం కూడా కాదు ఇది. ఏదో మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఎవరినో విమర్శించాలి, విమర్శించే మనం చూస్తారనుకుంటాం మీ అవివేకంగా భావిస్తూ జరిగిన తప్పులన్నింటికి మీరు బాధ్యత వహించాలి. ఎందుకంటే పాత గవర్నమెంట్లో జరిగిందని నాకు చెప్తున్నారు. అక్కడ అడిగితే అది కాదు అని అనిపించినప్పుడు నిర్ధారణ కమిటీ వేయండి. పాత గవర్నమెంట్తో జరిగితే మీరు డబ్బులు కట్టండి. వాళ్ళకి మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ జేబులో డబ్బులు పట్టుకెళ్ళి ఉండే మీరు కాంట్రాక్టర్లో డబ్బులు తీసి కట్టించారని వాళ్ళు అంటున్నారు. మరి అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.